రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే సీసీ కెమెరాల ఏర్పాట్లు కీలకమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి దశను పర్యవేక్షించే అవకాశం ఉండటంతో అక్రమాలకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారులకి రావాల్సిన సరుకులు పూర్తిగా చేరేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఆమె చెప్పారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ కూడా మంచి చేయాలి ప్రతి షాప్ లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ కూడా మంచి